ఆవుని తీయమ్మా. లక్ష్మే నేను వెళ్తున్నా, నువ్వు పెదలకాడ ఆవుని చెల్లు. మేము 10:30 టైంకి వచ్చేస్తాంలే. అలాగే అలాగే. నేను వెళ్తున్నానా? దోసకాయ కూర అన్నాను. బా ఎవరొచ్చారు? ఎవరొచ్చారమ్మా? లే నడు నడు. హాయ్ అండి, అందరు ఎలాగొన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అంతా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గేదెలను అయితే ఉప్పు తీసేసానండి. గోతుల్లోకి నీళ్ళు తాగుతాకైతే వెళ్ళినాయి. ఇప్పుడు నేను ఇది పేడ అయితే తీసేసుకుంటాను. మా ఆయన గారు అయితే పనికి వెళ్ళారండి. ఇప్పుడు నేను పేడ అయితే తీస్తాను. ఈ పామాల తోటకైతే మందే ఎత్తనానండి ఈరోజు. అయిగండి ఆటో మీద వేసుకొచ్చాం బత్తాల. ఇప్పుడు అవి తీసి కలుపుకొని ఎదరకెట్టేస్తా బండి. ఇక బరకం బొక్కలాడిపోయింది. హాయ్ అండి, పామాయిల తోటకు మందే ఎత్తాకైతే వచ్చాము. ఇక సూపర్, పటాసు, యూరియా ఈ 3 రకాలు తెచ్చామండి. 6 బత్తాల. ఈ ఒక బత్త కింద పోసి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని మళ్ళీ బత్తాల్లోకి ఎత్తి చేనాట అయితే వేయాలండి. అక్కడ మూట వేసి అప్పుడు బకెట్లో దోడుకుని చెట్టుకి తిరిగి వేయాలండి. వేసేసాక 2 చేలు వేయాలండి. 2 చేలు వేసేసాక అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతామండి. పనిలో నుంచి వచ్చాక మా ఆయన గారు పొలాలను అడుగుతున్నాడండి పొయ్యిలోకి. నన్ను అయితే పిలుస్తున్నాడు, చూద్దాం మరి వెళ్ళి. మేము గేదెలను కాసుకునే చేను పక్కనేనండి. అదిగా పైన పెద్ద పామాయిల తోట ఉంది కదండి, ఆ పామాయిల తోట పక్కనే జీడి తోట.
అక్కడైతే పొలాలు నరుగుతున్నాడు పొయ్యిలోకి. నన్ను అయితే పిలుస్తున్నాడు, వెళ్తున్నాను మరి. మేము ఎండలేసినప్పుడు ఇది గిని ఎండ కట్టేసేవాళ్ళం కదండి. అదిగా పక్కనేనండి జీడి తోట. ఓయ్ వస్తున్నా. అడుగోండి మా ఆయన గారు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 4 పొలాలే లేవు ఇంటికాడ మరి. ఇప్పుడు ఎండు పొలాలు దొరకవే? ఇప్పుడు పొలాలు ఉండవు ఇప్పుడు ఈ రోజుల్లో. దొరుకుతుంది. అడిగావా వెళ్ళనే? అడిగావా? అడగక్కర్లేదా? అడగక్కర్లే. ఎండిగా అందుకని ఏమనరా? ఫోన్ మట్టికి భలే నీట్గా వస్తుంది. నేను వెళ్ళనా? ఎటని వెళ్ళిపోతాయేమో. వెళ్ళి గేదెల్లోకి వెళ్ళి. మా ఆయన గారు తెచ్చిన పొలాలు మోపిండి వద్దని తెచ్చాడులే. 4-5 రోజులు అయితే వస్తాయి మాకు. ఏడు రాలేదమ్మా. ఈ సాయంత్రం పూట ఈ వర్షానికి తోడుగా మాకైతే పెట్రోల్ అయిపోయిందంటండి. దోళ్ళనైతే చదువుకున్నాము. చూడండి, వర్షంలో మా ఆయన గారు అయితే గేదెలకు మేత తీసేసాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పూట అయితే మేము ఇంటికి వెళ్ళే వరకు ఇలా తోసుకుని వెళ్తామే. చూడండి, పెట్రోల్ అయిపోయింది. గొప్పని చూసుకోలేదు. మరి పరిస్థితులు ఒక్కొక్కసారి అలాగే వస్తాయి కదండి. నాకైతే గొడుగుంటాం వలన నేనైతే వీడియో తీస్తున్నా. లేకపోతే వీడియో తీయడం కూడా కుదరదండి. అంత వర్షం, ఫుల్ వర్షం అయితే కుడుతుందండి. మరి మీ ఊరిలో వర్షం పడుతుందా?